హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్. టుడే ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. నా స్టైల్లో సొరకాయ ఎండు రొయ్యలు చేస్తున్నాను. ఈజీ రెసిపీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. లేతగా ఉన్న సొరకాయని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోండి. ఎండు రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నవి, మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి అండ్ ఆనియన్, ఉల్లికాడలు, కొంచెం కొత్తిమీర. మన వీడియోలని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కావాల్సిన ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర వేయండి. వేడయ్యాక నార్మల్గానే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. లైట్గా వేగిన తర్వాత రొయ్యలను యాడ్ చేయండి, క్లీన్ చేసిన రొయ్యల్ని. రొయ్యలు ఇలా ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కొంతమంది ఇలా స్మెల్ వస్తే కూడా తినని వాళ్ళు ఉంటారు. సో ఇలా ట్రై చేయండి, స్మెల్ అనేది రాదు ఎక్కువగా. ఇలా రొయ్యల్ని యాడ్ చేసి ఫ్రై చేసేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈజీగా అరోమా అనేది తగ్గిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. నేనైతే 1 స్పూన్ వరకు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా దోరగా వేగాలి. ఆ అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చినప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేగాక మనం చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్న సొరకాయని యాడ్ చేయండి. సొరకాయ త్వరగానే ఉడికిపోతుందండి. సో సొరకాయ యాడ్ చేసి మనం పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు త్వరగా మగ్గాలి, ఇమీడియట్గా మగ్గాలి అనిపిస్తే 1 స్పూన్ సాల్ట్ వేసేయండి. మళ్ళీ హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను త్వరగా మగ్గడానికి. సో మళ్ళీ ఇంకొంచెం మగ్గిపోయింది. సో ఇంకొక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కంప్లీట్ అయిపోయిందండి మన కర్రీ. చూసారా ఎంత యమ్మీగా ఉందో.